హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం ఏంటంటే అది సినిమాకి మన దగ్గర ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నా ఎంతమంది క్రాఫ్ట్ లో మనకు తెలుసున్న ద మోస్ట్ నెంబర్ వన్ క్రాఫ్ట్ ఈస్ ఎడిటింగ్. ఎడిటింగ్ ని చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు, న్యూ ఏజ్ వెబ్ సిరీస్, న్యూ ఏజ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే చేసుకున్నాను నెమ్మదిగా మనం ట్రై చేద్దాం. మీకు రాకపోతే మీరు ఎక్స్పెన్సివ్ గా డబ్బులు పెట్టి బయట చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా అవైలబిలిటీ ఉంది, వాడండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో రీల్స్ స్క్రోల్ చేయడం సొల్లు. అది కాకుండా మీరు ఏం చేస్తారంటే, మీరు కొంచెం హార్ష్గా చెప్పండి, ఏమనుకోకండి, ఐఎమ్ సారీ. చాలా మంది డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. నా బాధ అదే. ఒకే షార్ట్ ఫిల్మ్ కి 70-80 వేలు పెట్టేస్తే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక షార్ట్ మనం అంత పెట్టిన తర్వాత వ్యూస్ రాకపోతే మనం ప్రాజెక్ట్ చేయలేము అబ్బా. అందుకని మీకు ఆ ఉద్దేశంతో చెప్పాను తప్ప మరోలా అనుకోకండి, ఐఎమ్ సారీ ఎవరన్నా హర్ట్ అంటే. కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, ఒక షార్ట్ ఫిల్మ్ లేదా ఒక వెబ్ సిరీస్, ఒక సినిమా మనం ఎంత బాగా డిజైన్ చేసి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాట్ ఇట్ ఈస్ 24 క్రాఫ్ట్స్ మనం అద్భుతంగా మేనేజ్ చేసిన వాటిలన్నిటినీ ఒకే వీడియోలో, ఒకే క్లిప్, సింగిల్ లెంత్ క్లిప్ లాగా తయారు చేయగలిగి ఒకే ఒక పవర్ఫుల్ టూల్ ఇన్ దిస్ 24 క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమా ఎడిటింగ్. ఎడిటింగ్ ని ఎంత బాగా యూజ్ చేసుకుంటే మీ స్టోరీ అంత బాగా వెళ్తుంది. ఎడిటింగ్ ప్యాటర్న్ అన్నది పేసీగా ఉన్నా, లేకపోతే ఎడిటింగ్ ప్యాటర్న్ అన్నది క్రిస్ప్ గా టప్ప మన ఎక్కడ అవసరం అక్కడ కరెక్ట్ గా కట్స్ పడుతున్నా మీ సినిమా ఎలా కనపడుతుంది అంటే అది ఒక రేంజ్ లో ఇంపాక్టబుల్ సినిమా అలా కనబడుతుంది. అలా కాకుండా ఎడిటింగ్ అన్నది బ్రీజీగా, కొంచెం లాగ్ గా ఎలా పడితే అలా పెడితే మాత్రం మీరు ఎంత గ్రేట్ ప్రోడక్ట్ తీయండి, ఇట్స్ ఫస్ట్ థింగ్ లా కనబడుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్. సినిమా మనం బాగా తీయడం అంత ముఖ్యం, పబ్లిష్ చేయడం కూడా అంతే ముఖ్యం. మన సినిమా ఒకటి వస్తుందని తెలియడం కూడా అంత ముఖ్యం. అలాగే ఎడిటింగ్ కూడా. నువ్వు ఎంత బాగా మనమైతే దాన్ని డిజైన్ చేసి, ఎంత బాగా మనమైతే స్టోరీ రాసుకుని, ఎంత బాగా అయితే సీన్స్ షూట్ చేస్తాం, అంత బాగా ఎడిట్ చేయడం కూడా ముఖ్యం. సో కొత్త న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ కి నేను చెప్పి ఒకే ఒక్క సలహా ఏంటంటే, దయచేసి ఎడిటింగ్ మీద దృష్టి పెట్టండి. రాకపోతే నేర్చుకోండి, డబ్బులు ఉన్న వాళ్ళు చేయించుకోండి. ఏంటి, ఎడిటింగ్ మాత్రం నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయకండి. ఇంకేంటి మరి, మీ అందరికి ఎడిటింగ్ లో మంచి స్కిల్స్ రావాలని, మీరు అందరూ న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. మీకు మంచి మంచి సినిమా కాంటెంట్ తో పాటు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీ దాకా చేరుస్తాను. నేను కొత్తగా వెబ్ సిరీస్ చేస్తున్నాను, దాంట్లో రిక్వైర్మెంట్ కావాలి నాకు. న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ అందరిని తీసుకుందాం, మంచి ఏడీస్ అండ్ ఫీమేల్ లీడ్స్, మేల్ లీడ్స్, సపోర్టింగ్ కాస్ట్, ఇలా చాలా మంది మాకు రిక్వైర్మెంట్ ఉంది. ఒక 10 వెబ్ సిరీస్ దాకా ఉన్నాయో రిక్వైర్మెంట్ కావాలి. మీరు ఎవరైనా సరే ఒక 100 కామెంట్స్ కనుక ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని 100 కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా మా ఛానల్ బయోలో కానీ, లేకపోతే కామెంట్ సెక్షన్ లో కానీ, డిస్క్రిప్షన్ లో కానీ లింక్ ఇస్తాం. దాని నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ పోల్లో. సో ఇంకేంటి వెయిట్ చేస్తున్నారు? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ మంచి సినిమా వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.